హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ ఇట్లు మిశ్రకాకుళం పిల్ల అండ్ ఇట్స్ మీ కుస్మా అండ్ వెల్కమ్ టు దిస్ న్యూ వీడియో. మరొక సరికొత్త వ్లాగ్తో మీ ముందరికైతే వచ్చేసానండి. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో ఖచ్చితంగా నచ్చుతుంది. చిన్న లైక్ చేయండి, కామెంట్ కూడా తప్పకుండా చేయండి మర్చిపోకుండా. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా వీడియో వచ్చేసరికి మన వ్లాగ్ వచ్చేసరికి ఆదివారం రోజు అండి. ఆదివారం రోజు అంటే ఏదో ఖాళీగా జల్సాగా అలా పోతుందని అనుకున్నాను. బట్ కొన్ని పనులు అయితే ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్నాయండి. సో అవన్నీ ఈ మార్నింగ్ క్లియర్ చేద్దామని చెప్పేసి అనుకున్నాను. చిన్న చిన్న పనులే కానీ చాలా టైం టేకింగ్ అండి. సో పదండి వ్లాగ్లోకి అయితే వచ్చేద్దాం. నేను కూడా ఫ్రిడ్జ్లోకి అయితే వచ్చేసాను. ఏంటి అని అంటే ఎండు కొబ్బరి అండి. మొన్న పూజ కోసం అయితే తీసుకొచ్చానండి. అంటే ఒకేసారి గుండ చేసేద్దాం అని చెప్పేసి అనుకున్నాను. మెయిన్ థింగ్ ఏంటి అని అంటే ఈ ట్యాంక్ ఉంటుంది కదా, తొక్క, అదైతే తీసేస్తున్నాను అనమాట. అయితే ఇది కూడా చాలా టైం టేకింగ్ అయిందండి నా కోసం. ఎందుకంటే డీప్ ఫ్రిడ్జ్లో ఉన్నాం, అది కొంచెం బయట ఉంచుంటే బాగుండే. బట్ సైడ్ బై సైడ్ కుకింగ్ కూడా అవుతున్నది అండ్ బట్టలు కూడా ఉతుక్కుంటున్నాను. అంటే అవన్నీ ఈరోజు వ్లాగ్లో ఆ స్టఫ్ అంతా పెడదాం అనుకోలేదు. ఎందుకంటే ఓన్లీ కిచెన్కి సంబంధించిందే. లైక్ ఎలాగంటే గంటన్నర సేపు మనది కాదు అని చెప్పేసి శ్రద్ధగా మనం పనులు చేసుకుంటే వారానికి సరిపడా హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పేసి కొన్ని ఐటమ్స్ అయితే నేను చేశాను. ఈ వీడియోలో అది షేర్ చేసుకుంటున్నాను. సో ఇదిగోండి, పైన పొట్టంతా కూడా పిల్లర్ తోటి తీసేసాను అనమాట. సో కొంచెం ఉన్న తర్వాత కొంచెం సాఫ్ట్ అయిందిలేండి ఆ కొబ్బరి చిప్ అంతా కూడాను. సో ఇది మిక్సీ పెట్టేస్తాను. కానీ ఆ పొట్టు తీయడం చాలా మంచి పని అయిందండి. లేకుంటే ఏంటంటే బ్రౌన్గా వచ్చేసేది ఆ కొబ్బరి చిప్పలకి, కలర్ అంతా వచ్చేసేది. అండ్ ఏంటి చూస్తున్నారు కదా, పెన్సిల్ చెక్కినట్టుగా ఈ పొట్టంతా కనబడుతున్నాను కదా. అండ్ కొబ్బరి కూడా చాలా ఒంటికి మంచిది, చాలా హెల్దీ అండ్ టేస్టీ కూడా. మన కర్రీస్లోని ఒక మంచి రూల్ అనమాట ఎండు కొబ్బరిది. సో ఇదిగోండి, ఏం చేశానంటే చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను, మిక్సీలో వేసేస్తానండి. అండ్ మొత్తానికి గుండ చేసిన తర్వాత మీరు చూస్తే నేను కూడా చూసి ఆశ్చర్యపోయాను. ఎందుకంటే ఇది ఫస్ట్ టైం చేయడం. ఇప్పుడు ఒకటి సామాన్ ఇంటికి వచ్చింది అని అంటే దానికి బాధ్యతగా దానికి సద్వినియోగం చేసుకోవడం అంటే ఒక హౌస్ వైఫ్ చేతుల్లోనే ఉన్నదండి. ఏంటంటే అలా వదిలేసామనుకోండి, ఫ్రిడ్జ్లో ఉన్నది కదా అని చెప్పేసి అలా పాడైపోతుంది. కానీ దానికి సద్వినియోగం మనం చేసుకుంటాం ఖచ్చితంగా. ఏంటండి బోధన ఎక్కువైపోయిందా? ఇదేంటో మీకు తెలుసా? తెలుసుంటే తప్పకుండా కామెంట్ చేసేయండి. అయితే డ్రై మ్యాంగోస్ తాలూకా వాడుక అనేది ఒరిస్సా సైడ్ ఎక్కువ చేస్తారండి. నేను పుట్టింది పెరిగింది ఒరిస్సాలో కాబట్టి ఇది నా కిచెన్లో ఒక పార్ట్ అనమాట. అయితే నేను ఇది కొనలేదు, మాకు తెలిసిన వాళ్ళు ఒకరు ఇచ్చారనమాట. సో అది అలాగుంచేస్తే పురుగు పట్టడంలో ఏ మాత్రం లేట్ అవ్వదండి. సో దీనికి ఏం చేసినానంటే ఐదర్ ఎండలో ఎండబెట్టాలి, లేదు అని అంటే ఇదిగోండి ఇలాగ ట్యాంక్ అంతా తీసేసి, అసలు దీన్ని యూజ్ మీకు చెప్పలేదు కదా, తెలిసిన వాళ్ళకి చెప్పనక్కర్లేదు. బట్ తెలియకపోయిన వాళ్ళకి అంటే చింతపండుకి బదులుగా ఈ డ్రై మ్యాంగోస్ అయితే చాలా వాడతారు. రసం చేస్తారు, పులుసు చేస్తారు అండ్ కొన్ని నాన్ వెజిటేరియన్ కర్రీస్లో కూడా ఇది వాడతారనమాట. సో నేను కూడా రసం చేస్తాను, సాంబార్ అంటే చింతపండుకి బదులుగా అంటే మీకు అర్థమైపోయి ఉంటుంది. సో కొంచెం డ్రై రోస్ట్ చేశాను. అంటే ఓటీజీలో పెడదాం అనుకున్నాను. ఆ ఓటీజీ కనుక కౌంటర్ టాప్ మీద పెడితే ఇవన్నీ పనులు నేను కొంచెం ఆపేయాలి అని చెప్పేసి స్టవ్ పైన కడాయిలో కొంచెం డ్రై రోస్ట్ చేశాను అనమాట. సో ఇదిగోండి, ఈ లోపల ఇవైతే కొంచెం చల్లారితే 5 to 10 minutesలో చల్లారిపోతాయి. అండ్ ఈ లోపల అయితే ఇదిగోండి కొబ్బరికాయ తరుక్కోవడం అయితే ఆరంభించాను అనమాట. కొంచెం గట్టిగానే ఉంటుంది కదండి నార్మల్గా పచ్చి కొబ్బరికి పోలిస్తే. సో ఇదిగోండి శుభ్రంగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి ఇదిగోండి మిక్సీ అయితే పట్టేస్తున్నాను అనమాట. అసలు ఈరోజు ఈ 2 పనులే కావండి, మరొక 2-3 పనులు కూడా చేసేద్దాం అని చెప్పేసి అనుకున్నాను. ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్న పనులు, లైక్ ఎలాగంటే వర్కింగ్ డేస్లో మనకి కుదరని పనులు చక్కగా మన ఫ్రీ టైంలో, లైక్ ఇలాగ హాలిడే అంటే మనకి హాలిడేస్ కాదనుకోండి, అంటే ఫ్యామిలీలో ఎలాగంటే వంటకి తొందర లేనప్పుడు మనం ఇలా చిన్న చిన్న పనులు కూడా మనం చేసేసుకోవచ్చు అని చెప్పేసి ఇదిగోండి చూస్తున్నారు కదా. నేను చూసి ఫుల్ షాక్. ఏంటంటే ఇంత వైట్గా వచ్చే మంచి పని చేశాను, ఆ తొక్క అనేది తీసేసాను అని చెప్పేసి అనుకున్నాను. ఇంకేముందండి, ఎయిర్ టైట్ కంటైనర్లో మనం చక్కగా స్టోర్ చేసేసుకోవడమే. నేనైతే బేసిక్గా ఎండు కొబ్బరి మసాలా కర్రీస్లో వాడతానండి. అంటే ఈ మధ్య బ్యాక్ టు బ్యాక్ అంటే గ్రాసరీ లిస్ట్లో కంపల్సరీగా ఒక పౌడర్ అయితే తీసుకొస్తున్నాను, మన డ్రై కోకోనట్ అనేది. చిన్న ప్యాకెట్ అండి, అది 70 రూపీస్ 80 రూపీస్ అనుకుంటాను. బట్ ఇవి ఒక 6-7 చెప్పలు ఇలాగ వచ్చాయి. ఇవైతే 50 రూపీస్ అనమాట. నాకు తెలిసి ఇదే కొంచెం చవక పడింది అనుకుంటాను. బట్ అసలు అమలండి. సో ఇదిగోండి
నా ముఖంలో అయితే హ్యాపీనెస్ క్లియర్గా కనబడుతున్నది ఒక్కొక్క పని అయిపోతుంటే. ఎందుకంటే చెప్పాను కదా, ఆదివారం అండ్ అంటే సైడ్ బై సైడ్ కొన్ని పనులు ఉన్నాయి, లైక్ కుకింగ్ ఉంది అండ్ బట్టలు ఉతుక్కోవడం ఇవన్నీ. సో ఒక్క పని అయితే అయిపోయిందనమాట. అండ్ ఇప్పుడు ఇదిగోండి డ్రై మ్యాంగోస్ అన్నీ కూడాను మిక్సీ అయితే పట్టేసినాను అనమాట. ఇవైతే ఒక 5-6 సార్లు అలా మిక్సీ పడుతూనే ఉంటే పొడిలాగా అయ్యాయన్నమాట. అంటే ఇంకొంచెం డ్రై అయ్యి ఉంటే కొంచెం త్వరగా మేబీ అయిపోయి ఉండొచ్చు. అయితే సగం ప్యాకెట్టే ఈరోజు అయితే ఇదిగోండి డ్రై రోస్ట్ చేశాను. మరి కొంచెం ఉన్నాయి, మరొక రోజు మంచిగా ఎండ వస్తుంటే ఈ ఎండలో పెట్టేస్తానమాట. నాకైతే ఈ మధ్యన కొన్ని కామెంట్స్ వచ్చాయండి, లైక్ మీ దేవుడి విగ్రహాలకి అలంకరణ చేసేటప్పుడు చూపించండి అని చెప్పేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ అండి కామెంట్ చేసినందుకు. నేనైతే వస్త్రాలు అనేవి నార్మల్గా బ్లౌజ్ పీసులు దొరుకుతాయి కదండి, అవైతే తీసుకుంటాను. దానికి మ్యాచింగ్ అవుతున్న అంచు ఏవైతే చూడడానికి బాగుంటుందో అవైతే సపరేట్గా తీసుకొని కలిపేసి అంటే కుడతానమాట. ఆ తర్వాత రెడీమేడ్ కూడా కొన్నానండి, అవైతే నాకు కొంచెం అంత వర్త్ ఇట్ అనిపించలేదు. బట్ కుట్టిస్తే ఏంటంటే చాలా బాగున్నాయి అనమాట. ఒకసారి మన ఛానల్లో అవి పోస్ట్ చేశానండి, మీ ఫ్రీ టైంలో తప్పకుండా విజిట్ చేయండి. సో ఇదిగోండి డ్రై మ్యాంగోస్ అయితే చూస్తున్నారు కదా, పౌడర్ అయిపోయింది. అండ్ మనం బోల్డెన్ రెసిపీల్లో కూడా వాడుతూ ఉంటాం, మేబీ మీరు వాడుతున్నారో లేదో నాకు తెలియదు, బట్ నాకైతే ఇది చాలా యూస్ఫుల్ అనమాట. అండ్ ఎండు కొబ్బరి నేను చేసిన పని నేను చూసుకొని మురిసిపోతున్నాను. సో ఈ 2 పనులు అయిపోయిన తర్వాత మరీ ముఖ్యమైన పని అది ఏంటంటే, ఒకటి సాంబార్ పొడి చేస్తాను. అండ్ ఇంకొకటి ఇక్కడ చూడండి డ్రై మ్యాంగోస్ అయితే పొడి పొడిలాడుతూ చాలా బాగున్నాయి. అంటే పచ్చళ్ళలో కూడా మనం వాడచ్చు, చింతపండుకి బదులుగా ఇది హ్యాపీగా వాడుకోవచ్చు అనమాట. చిన్నప్పుడు మా నైబర్స్ అందరూ కూడాను ఇది తీసుకొని సంవత్సరం పొడుగ్గా మనం ఎలా చింతపండు ఉంచుతామో వాళ్ళు ఇలాగ డ్రై మ్యాంగోస్ స్టోర్ చేసి ఉంచుతారనమాట. సో అది ఇంకా ఇప్పుడైతే చేసుకుంటున్నాను సాంబార్ పొడి. సాంబార్ కూడా మనం బోల్డని వెరైటీస్ చేస్తుంటాం, లైక్ ఒక్కొక్కసారి ఏంటి అని అంటే ఇన్స్టంట్ పొడి దొరుకుతుంది, దాంతో చేసేస్తూ ఉంటాను. లేదు అప్పటికప్పుడు కొంచెం పేస్ట్ చేసి చేస్తుంటాను. అండ్ ఇది ఎప్పుడైతే మనకి చూడండి అన్ని కూరలు ఉన్నాయి, మంచిగా ఈరోజు మంచి సాంబార్ తినాలి అనిపిస్తుంది అన్నప్పుడు ఈ గొండ వేసుకొని చేసుకుంటాను. ఏంటి అని అంటే కొంచెం శనగపప్పు అండ్ మినపప్పు ఏంటంటే కొంచెం ఎర్రగా వచ్చేంత వరకు కొంచెం ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు ధనియాలు, మెంతులు, జీలకర్ర, మిరియాలు, రెడ్ చిల్లీ. మిరియాలు ఆ మాత్రం కొంచెం ఎక్కువ వేసుకున్నానండి, మనకి మిరియాలు ఘాటు వస్తుంటే సాంబార్లో చాలా బాగుంటుంది. అయితే కొంతమంది చూశాను దాల్చిన మొక్క కూడా వేసుకుంటున్నారు, బట్ నాకు అది ఎందుకు ఆ ఫ్లేవర్ నచ్చలేదు. దాల్చిన ఓన్లీ నేను కర్రీస్లోనే వేస్తాను. అండ్ ఇప్పుడు వేసాను కొంచెం రైస్ కూడా వేస్తే ఏంటి అని అంటే మనకి సాంబార్ కొంచెం పల్చగా ఉండకుండా కొంచెం థిక్నెస్ అనేది వస్తుంది. అండ్ ఇప్పుడు వేసుకున్నాను ఎండు కొబ్బరి. ఈరోజు చేశాను కదండి ఎండు కొబ్బరి పొడి, రకరకాలుగా వాడేస్తున్నాను అనుకోవచ్చు, బట్ సాంబార్లో ఎండు కొబ్బరి తలక రోల్ చాలా ఉన్నదండి, మంచి టేస్ట్ వస్తుంది. అండ్ ఇప్పుడు కడాయిలో వేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ కూడా రిలీజ్ అవుతుంది, లో ఫ్లేమ్లో మనం ఫ్రై చేసుకుంటున్నాం. మంచిగా కొబ్బరి నూనెలో ఫ్రై చేసినంత ఫ్లేవర్ వస్తుంది చూడండి, అద్భుతంగా ఉంటుందన్నమాట మన సాంబార్. అండ్ ఇప్పుడైతే వేసాను కొంచెం కరివేపాకు కూడా కొంచెం లేతగా ఈ మధ్యన వచ్చేస్తున్నదండి. పూర్వం అయితే ఉగాది టైంలో వచ్చేది, బట్ ఇప్పుడు కూడా వచ్చేస్తున్నది, చాలా తక్కువే ఇస్తున్నారండి. ఒక 10 రూపాయలకి ఒక చిన్న 2 కట్టలు ఇస్తున్నారనమాట. సో అదే బంగారం అనుకొని మనం వాడుకోవడమే. చూస్తున్నారు కదా ఇలాగా రెడ్గా వచ్చేసిన తర్వాత ప్లేట్లో అయితే వేసేస్తున్నాను. ఇవి కూడా కొంచెం చల్లారేకనే మనం మిక్సీ పట్టాలన్నమాట. మరి ఈ పని అయిపోయిన తర్వాత పనులన్నీ కంప్లీట్ అనుకున్నారా? కాదండి, ఈరోజైతే పన్నీర్ కర్రీ చేసుకుందాం అనుకొని ఫిక్స్ అయ్యానమాట. దానికోసం ఒక మంచి మసాలా, అంటే ఓన్లీ పన్నీర్ కర్రీ కోసమే కాదు, ఒక మంచి మసాలా కర్రీ మనకి ఎప్పుడైనా తినాలి అనిపిస్తే మనం హోమ్ మేడ్ మసాలా గుండా చేసుకుంటే అద్భుతంగా ఉంటాయి కర్రీస్ అన్నీ. లైక్ ఎలాగంటే ఇప్పుడు దాల్చిన్, ఇలైచి, లవంగాలు, మిరియాలు, అనాస పువ్వు, జావిత్రి, ఇంకా కొంచెం షాజీరా, ఇవన్నీ కూడా కొంచెమే ఏమాత్రం గుండంటే ఒక 2 సార్లకి ఈ కర్రీ పొడి అనేది అయిపోతుందన్నమాట. సో 2 రెడ్ చిల్లీ, ఇవన్నీ కూడా కలిపేసి మనం ఇప్పుడు డ్రై రోస్ట్ చేసుకుంటాం అన్నమాట. ఇప్పుడు మనం కొన్ని కర్రీస్కి మ్యారినేట్ చేసి ఉంచుతూ ఉంటాం, అంటే ఒక్కొక్కసారి ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్టే వేసేస్తుంటాం, కానీ ఇలాంటి మసాలాతో మ్యారినేట్ చేశారంటే ఆ కర్రీ ఎక్కడికో వెళ్ళిపోతుంది. సో ఇక్కడైతే వేసాను కొంచెం గసగసాలు అండ్ కొంచెం కాజు అండ్ మరి కొంచెం ఎండు కొబ్బరి కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇది కూడా చాలా దగ్గర ఉండాలండి, పెట్టేసి ఎక్కడికి వెళ్ళిపోయామంటే ఎండు కొబ్బరి పాపం అలిగేసి వెంటనే మాడిపోతుంది. కాబట్టి కొంచెం లో ఫ్లేమ్లో పెట్టేసి ఇట్టే రంగు మారిపోతుందండి. సో ఫ్రై చేసి పక్కన పెట్టేసాను ఒక ప్లేట్లో. ఇప్పుడైతే మన సాంబార్ పొడి శుభ్రంగా చల్లారిపోయింది. ఇల్లంతా కూడా పిండి వంటల వాసనండి, చెప్తే నమ్ముతారో లేదో. సో ఈ సాంబార్ పొడి మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుందన్నమాట. సో ఇదిగోండి మిక్సీ అయితే అంటే జార్లో అయితే వేసేసాను అనమాట.
లాస్ట్ వ్లాగ్స్లో నేను చారుగుండ కూడా షేర్ చేసినట్టున్నాను షార్ట్స్లోని, అది కూడా ఒకసారి విజిట్ చేయండి, చాలా బాగా వచ్చిందండి. సో ఇదిగోండి మిక్సీ అయితే పట్టేశాను. ఇదైతే కనీసం నాకు 1 వీక్ వరకు వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు మార్నింగ్ పూట మనకి అసలు కుదరదండి, ఎలాగంటే ఒక పొడి చేసి ఉంచుకుంటే బెటర్ అని చెప్పేసి అనిపిస్తుంది. సో ఇదిగోండి పొడి అంతా కూడాను అంటే 3-4 డబ్బాలు ఇలా కౌంటర్ టాప్ మీద నేను చేసిన వస్తువులన్నీ నిండిపోతే ఒక హ్యాపీనెస్ అనమాట. ఎలాగంటే ఈ హాలిడే సక్రమంగా జరిగింది, సక్సెస్ఫుల్లీ ఈ మార్నింగ్ అంతా నేను అన్ని పనులు చేసుకోగలిసాను అండ్ ఇంట్లో ఉన్న వస్తువులు చక్కగా వేస్ట్ అవ్వకుండా కూడా నేను కాపాడగలిసాను అని చెప్పి ఫీల్ అండ్ అరోమా మంచిగా సూపర్గా వచ్చిందండి. సో సాంబార్ పొడి అయిపోయింది కదా, ఇప్పుడైతే ఇదిగోండి కర్రీ కోసం చేసిన మసాలా ఫ్రై చేసుకున్నాను కదా, అదైతే పొడి చేసుకుంటాను అనమాట. ఈ పొడి కూడా మనం ఫ్రిడ్జ్లో పెట్టేసామనుకోండి ఏం పాడవదు, ఇది మనం పేస్ట్ చేసినా కూడా బాగుంటుంది. సో ఇదిగోండి అంటే పొడి చేస్తే ఏంటి అని అంటే ఒక 2-3 ఒకవేళ ఈ రోజుకి ఎక్కువ అయిపోయింది అనుకోండి మనం ఫ్రిడ్జ్లో ఉంచేసుకోవచ్చు అనమాట. సో సరేనండి, ఈ వ్లాగ్ ఇక్కడితో ఆపేద్దామా? నచ్చిందా లేదా తప్పకుండా కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో మీ ముందరికి వస్తాను. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్.